మేడం ఈ రోజున అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అసలు ఏం పేకలేరు, వెంట్రుక పేకలేరు అన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. లేదా పరదాలు కట్టుకొని అసలు బయటికి రావడానికి కూడా ఆయన సాహసించిన పరిస్థితి. 17-18 కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్లో వెళ్ళిన పరిస్థితి. ఈరోజు ఆయన ప్రచారం మొదలుపెట్టి నేను ఒంటరి వాడిని, నా చెల్లెలను నా మీదకే ఇచ్చేశారు, లేకపోతే భగవంతుడికి తెలుసు బాబాయ్ హత్య చేశాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన తేల్చలేడా? అసలు ఏంటి ఈ మాటలు ఎలా చూడాలంటే? ఇప్పుడు బాబాయ్ హత్య జరిగి 5 సంవత్సరాల పైనే అవుతుంది. నువ్వు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది. బాబాయ్ని హూకిళ్ళు బాబాయ్ అన్నావు. హత్య చేసింది ఎవరో నువ్వు నిరూపించలేకపోయావా? ఇవాళ బేల చూపులు ఎందుకు, బేల మాటలు ఎందుకు? ఇవాళ మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ నువ్వు నన్ను ఒక అనాథన అయిపోయాను, నా చెల్లెళ్ళని నా మీదకు నువ్వు ఉసిగొలుపుతున్నావు, అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. కాకపోతే జనాలందరికీ తెలుసు నువ్వు దగ్గరగా ఉన్న హెలికాప్టర్ దానికే వాడావు. 10 కిలోమీటర్లు ఉన్నదానికే హెలికాప్టర్ వాడావు. నీకు ఒక పేరు ఒకటి వచ్చింది, పరదాల ముఖ్యమంత్రి అని వచ్చింది. నువ్వు పరదాలు దాటి బయటికి రాలేవు. నువ్వు జనాల సమస్యలు నువ్వేమని పరిష్కరించగలుగుతావు? సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆయన ఏమంటారంటే చంద్రబాబు వస్తే పథకాలు ఆపేస్తారు, సంక్షేమం ఆగిపోద్ది, మళ్ళీ ఇంకోసారి నన్ను గెలిపించండి, నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తానంటాడు. గతంలో ఏ అమరావతి ప్రజల్ని మోసం చేసి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అంటే వాళ్ళు కూడా నిన్ను గెలిపించిన పరిస్థితి. ఇంకోసారి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అసలుగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? ఒక్కసారి నిన్ను నమ్మి మోసపోయారు. నువ్వు అమరావతి రాజధాని అన్నావు. నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు ఇక్కడ ఇల్లు లేదని నన్ను ఇది చేస్తున్నారని నీ తోటి మంత్రులతో సహా చెప్పారు. ఇవాళ ఒక రాజధానికే గతి లేదు, 3 రాజధానులని నువ్వు వైజాగ్ అమరావతిని రాజధాని చేస్తానంటున్నావు. నేను ప్రజలు ఎలా నమ్ముతారు? ఎర్రిమొహం ఆడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి పథకాలు అనేది తెచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఎలా చేయగలరో, ఎలా ఇవ్వగలరో, సంపదను ఎలా సృష్టించగలరో, అది చంద్రబాబు అనేది ఒక ఇమేజ్, ఒక బ్రాండ్. దాన్ని బట్టి పథకాలు చంద్రబాబు గారు ఎంత ఎక్కువగా ఇవ్వగలరో ప్రజలందరికీ తెలుసు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ, లేదా మరోవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి సభలకు కానీ జనాలు ఎలా వస్తున్నారు, లేకపోతే ఆదరణ ఎలా ఉందో తేడా తెల్లమైపోతుంది. అసలు నేను చూసింది కానీ నేను కడప వెళ్తున్నావు. కడప వెళ్తే పట్టుమని ఒక 100 మంది లేరు నీకు. అక్కడ నువ్వు సొంత గడ్డకి, నువ్వు సొంత పులివెందులకి వెళ్ళావు. నీ దగ్గరికి జనాలు రాలేకపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా కూడా, మొన్న మేము చిలకలూరిపేట వెళ్ళాం, దగ్గర 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. అసలు నీ సభకి జనాలని నేను మద్యము డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది. బాబు గారి సభలకి స్వచ్ఛందంగా వస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మేడం ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనేక రకాల కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో తర్వాత బోడే ప్రసాద్ గారిని క్యాండిడేట్గా ఇక్కడ ఫైనల్ చేశారు. సో ఈ బోడే ప్రసాద్ గారి అసలు నాకు పెద్ద ఆయన పోటీనే కాదు అని చెప్పి ఎక్కడ పెడల నుంచి వచ్చినటువంటి జోగి రమేష్ గారు నేను ఎక్కడైనా గెలుస్తాను, కృష్ణా జిల్లా మొత్తం నాదే అని మాట్లాడుతున్నారు. ఒరే జోగి రమేష్, నువ్వు ఎక్కడైనా గెలవగలవము. నీ బతుకు పెడన మొత్తం చెబుతున్నారు. నీ బతుకు పెడలో ఏ ఆడాళ్ళన్నా కదిలిచ్చు, నీ బతుకు మొత్తం చెప్తున్నారు. నువ్వు ఎక్కడో గెలవడం కాదు, నువ్వు పెనమలూరులో బోడే ప్రసాద్ గారి మీద గెలిచి అప్పుడు మాట్లాడు. బోడే ప్రసాద్ గారే గెలుపు, పెనమలూరు గడ్డ బోడే అడ్డ. సో ఈ రోజున పెనమలూరుకు సంబంధించి ఓడిపోయిన దగ్గర నుంచి కూడా 2019లో ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి కరోనా టైంలో కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా కూడా బోడే ప్రసాద్ గారు మాకు కనిపిస్తుంటారు, ఆయన మాట్లాడు. మరి కనీసం స్థానికత ఆధారం కూడా తీసుకోరంటారా? వాడు మన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా, నేను కృష్ణా జిల్లా స్థానికుడిని. నువ్వు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నము, పెడన ఈ చెప్తున్నావు. స్థానికత అంటే జనాలలో నువ్వు మమేకమయ్యి వాళ్ళ బాధలు అన్నీ అర్థం చేసుకోవాలి. కరోనా టైంలో కూడా బోడే ప్రసాద్ గారు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు పంపించి మాలాంటి కార్యకర్తల్ని కరోనా టైంలో అమ్మా ఎలా ఉన్నారు అని ఫోన్ చేసి పలకరించేవాళ్ళు. నువ్వు ఇప్పుడు వచ్చావు పెనమలూరు వచ్చి నువ్వేమన్నా అభివృద్ధి చేస్తున్నావా? ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా వేశారు, అందరికీ ఫోన్ నెంబర్ ఇచ్చానని చెప్తున్నావు. ఎందుకు ఇచ్చావు నీ ఫోన్ నెంబరు? ఇసుకలు అక్రమ రవాణాలు చేసుకోవడం వచ్చిన కాడి నుంచి నీ బుద్ధి, నీకు డబ్బు సంపాదించే ఇసుక మాఫియాకి వెళ్ళు. నువ్వు ఏ రకంగా జనాలు నిన్ను స్థానికుడు అని గుర్తుపడతారు? స్థానికుడు అంటే బోడే ప్రసాద్ గారే, పిలిచినా పలికే వ్యక్తి బోడే ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ నిమిషాన్ని ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో వచ్చి ఉండే మనిషి బోడే ప్రసాద్ గారు. చివరిగా ఈ రోజున 4.5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఆయన భగవద్గీత అంటాడు, ఖురాన్ అంటాడు, బైబిల్ అంటాడు, ఏదైతే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 99% పూర్తి చేసే అంటున్నాడు. ఈ రోజున ఉద్యోగాలు నిల్లు, ఎక్కడికక్కడ డ్రగ్స్ పట్టివేత, విశాఖలో అయితే కోట్ల రూపాయల గంజాయి పట్టుకున్నారు. ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడ జరగలేదు. అనేక రకాలుగా ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి 99% నేను మేనిఫెస్టో పూర్తి చేశాను, మళ్ళీ ఇంకోసారి నన్ను గెలిపిండి అంటే
జనవరి ఫస్ట్కి నువ్వు మెగా డిఎస్పీ చేస్తానన్నావు. జనవరి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి మెగా డిఎస్పీ ఇస్తానన్న ముఖ్యమంత్రి కదా నువ్వు. నువ్వు అన్ని ప్రజలకి హామీలు ఇచ్చారు, జాబ్ క్యాలెండర్లు ఇచ్చావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ఫస్ట్ మెగా డిఎస్పీ మీద సంతకం పెడతానన్నారు. మెగా డిఎస్పీ మళ్ళా నువ్వు నిన్న యువతకి నువ్వు ఏ రకంగా జనాల్ని నిర్దేశం చేస్తున్నావు? డ్రగ్స్ మాఫియా అంటున్నావు. నిన్న 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ నువ్వు వైజాగ్లో పట్టుబడింది. నువ్వు యువతకి ఏ రకంగా ఇస్తున్నావు? యువతకి మత్తు మందు గంజాయి అలాంటివి ఇచ్చి యువతని పెడద్రోవని పెడుతున్నావు. నువ్వు ఉద్యోగాలు ఎక్కడిస్తున్నావు? ఆ యువత గంజాయి వాటికి అలవాటు పడి జనాల మీద మర్డర్లు మానభంగాలు అవి చేసేయడానికి యువతని నువ్వు ప్రోత్సహిస్తున్నావు. తెలుసు ప్రజలకైతే స్పష్టంగా తెలుసు 24లో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటారు. ఈసారి 24లో ఎన్నికలు వాడేం తక్కువవాడు కాదు, ఇప్పటికే చూపిస్తున్నాడు. తంతమో తన్నించుకోవటమో. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి నారా చంద్రబాబు నాయుడు అని నేను అనేది వినాలనే మా తెలుగుదేశం కార్యకర్తలందరూ అభిష్టం. ఇస్తానంటే ఏం పథకాలు ఇస్తాడు? ఆడింట్లోనే ఇస్తాడా? బియ్యపు మూట 800 బియ్యపు మూట ఇవాళ 1800 చేశాడు. 200 కరెంటు బిండి ఇవాళ 5,000 రూపాయలు చేశాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం నిజాతుకుంటే మన పిల్లలు నిజాతుకుంటారు. బస్ ఛార్జీ ఆడు ఎప్పుడు పెంచాడో ఆటో వాడు పెంచాడు. అప్పుడు వాడు బస్ ఛార్జీలు పెంచకముందు ఎక్కితే 10 దిగితే 10 అయితే ఇవాళ ఎక్కితే 50 దిగితే 50. తెలిసిన మీరు ఎలాగమ్మా 2019లో ఎలా? ఒక్కసారి బాబు ఒక్కసారి చూడండి అన్నారు. ఒక్కసారి చూసాం అయిపోయింది అటు సీని. ఒక్కసారి చూడమండు అయ్యా బాబు. ఒక్కటి ఏంటంటే ఈరోజు 20,000 45 సంవత్సరాల వాళ్ళకి వేస్తాను. వాళ్ళకి ఎందుకు? రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుంటాను. నేనే తెచ్చుకుంటాను. రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుంటాను. ఇవ్వడము ముసలోళ్ళకి ఇవ్వు, కొడుకులు చూడని వాళ్ళు మందులకి దానికి వాళ్ళకి ఇవ్వు. 1000 రూపాయలు తెచ్చుకున్న దానికి నువ్వెందుకు? అది నీ సొమ్మ. ఇవన్నీ రేట్లు పెంచేసే కన్నా చంద్రనాయుడు బాబు వీళ్ళ మందుకి పెట్రోల్కి రూపాయి పెంచితే ధర్మా చేశారు. ఇవాళ పెట్రోల్ ఎంత ఉండేది? ఒక్కడు మాట్లాడా అంటే జగన్ ఏడు చేసేస్తాడనే భయంకే ఆడికాడ భయానికే ఆడి మీద సాల్బుద్ది కాదు. మందు ఎంత ఉండదమ్మా? క్వార్టర్ 70 రూపాయలు ఉంది. ఈ రోజు 130 రూపాయలు. ఆడు ఎక్కువ చేసినా మానేస్తాను తాగడము తాగలేదు. ఆ మందు ఏంటి? కల్తీ మందు. ఈవేళ నిమ్మొచ్చి టీవీలు వచ్చి మూల చేరిపోయి ఉన్నారు. నువ్వేం సాధించావనేసి నా నాట డబ్బు స్వార్థమైందా? ఏడు చేస్తాను. పథకాలు ఇస్తాడు, అమ్మఒడి ఇస్తాడు, ఆడి ఇంట్లో సొమ్ము ఇస్తాడు. ప్రతి దానికి కరివేపాకుతో సహా రేట్లు పెంచితే పథకాలు ఇస్తాను. అంటే నువ్వు రౌడీదానం చేస్తానువా సీఎం చేస్తానువా? నువ్వేటంటే న్యాయంగా ఏదో డోకర్ రుణమాఫీలు, మరేమో రైతులు రుణమాఫీలు, ఏదో ఉచిత మందులు అయ్యి పథకాలు. గడ్డం గీచుకొని వాడికి పథకాలు అయితే, చిగురు కొట్టడికి పథకాలు అయితే, మటన్ షాపుడికి పథకాలు అయితే, లాస్ట్కి చర్చి పాస్ట్ కొరకు కూడా పథకాలు ఇస్తాను. అవి ఎవరి డబ్బు బాబు? జనాల డబ్బే కదమ్మా. 200 కరెంటు బిల్లు ఎంత వస్తాయి అమ్మ? చెత్త పన్ను కూడా వాలంటీర్లు ఎందుకు నీకు? ఆ రోజు అమ్మ మేము రాత్రి 10 అయిన స్టోర్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటాం. ఈరోజు మేము వెళ్ళేసరికి ఇప్పుడు వస్తాను అమ్మ ఏన వస్తుంది. మేము పనులకి వెళ్ళిపోతాను. ఏనా వెళ్ళిపోతానికి మేము ఇంటికి వెళ్తాను. సుఖమేముంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మాకు స్టోర్ బియ్యం లేదు. 5 సంవత్సరాలు మాకు సన్న బియ్యం ఇస్తాను అన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక నెల కూడా నువ్వు సన్న బియ్యం ఇవ్వలేదు. కాకపోతే ఉన్నాయా? 5 సంవత్సరాల్లోనమ్మా ఒక్క నెల కూడా సన్న బియ్యం వాడు ఇవ్వలేదు. మేమెందుకయ్యా మేము వేస్తాము? మేమెందుకు వేస్తాము? మేము అయితే క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. మేము వేస్తే మేమేమో పవన్ కళ్యాణ్కి లేదంటే చంద్రనాయుడు బాబుకి.